కన్నా మానసికంగా రోగులైపోతూ ఉంటారు. కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు వారిని మానసికమైన అనారోగ్యంలోకి తీసుకొని పోతూ ఉంటుంది. ఏదన్నా బాగలేదనుకోండి, ఒక జ్వరానికి ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే జ్వరం తగ్గింది, కడుపు నొప్పికి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుంటే కడుపు నొప్పి తగ్గింది. కానీ మానసికమైన రోగము, హృదయంలో ఉన్న బాధ, వేదన, అది ఎవరు తీర్చగలుగుతారు? ఈ రోజున 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి కూడా ఆ మానసికమైన అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, మాకు ఈ మానసికమైన ఈ రోగం ఎలాగపోయింది, ఎక్కడికి వెళ్తే మాకు ఈ మానసిక రోగం పోయిద్ది. కొంతమంది తాగుతారు, అన్నా ఇది ఇట్లాంటి సమస్యలు తట్టుకోలేకపోతే తాగాలన్నా అని తాగుతూ ఉంటారు. దాని ద్వారా ఆరోగ్యం నష్టం, డబ్బులు నష్టం, పరువు నష్టం. కొంతమంది ఈ బ్రతకటం ఎందుకు, చనిపోతే మంచిది అనుకుంటారు. కాలుకి పుండు గాయమైతే దానికి మానటానికి ప్రయత్నం చేయటానికి మెడిసిన్ వాడాలి, కానీ ఆ కాలును తీసేయకూడదు. నీ సమస్యకి పరిష్కారం ఎక్కడుందో అని గ్రహించాలి తప్ప దానిని నేను భరించలేను, నేను బ్రతకలేనని చెప్పకూడదు. ఈ ఇర్మియా ప్రవచన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు ఆరోగ్యమును అనుగ్రహించేవాడని. నీ మానసికమైన అనారోగ్యానికి దేవుడు మందు ఇస్తాడు. ఏమిటా మందు అంటే ఆయన ప్రభావం ఇస్తాడు. నీ మానసికమైన సమస్య, ఒకవేళ శారీరకమైన అనారోగ్యం ఉన్నా అవి ఎలా తొలగించబడతాయి? అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, సైన్యములకు అధిపతియకు యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమునందు అని ఉంది. అంటే దేవుడు నివసించే స్థలము. నువ్వు ఎక్కడుంటావో అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మొట్టమొదటిగా ఒక స్థిరమైన నిర్ణయం ఉండాలి నీలో. ఎవరో ఏదో చెప్పారని వారి మాటలు నమ్మటం కాదు. అసలు నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ పరిస్థితి ఏంటి అని నీవు దేవుని దగ్గర ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం నిన్ను నీ మానసికమైన అనారోగ్యం నుంచి విడుదల చేసింది. ఎల్లమ్మ చెప్పింది, పొల్లమ్మ, ఇలాంటి కొంతమంది చెప్పిన మాటల ప్రకారంగా నీ జీవితంలో ఇంకా నువ్వు కృంగిపోతున్నావేమో. ఆ సహోదరి, సహోదరుడు, నీకు ఒక స్థిరమైన నిర్ణయం కావాలి. నీకంటూ ఒక ఆలోచన రావాలి. నా పరిస్థితి ఇలాగుంది, నా కుటుంబ పరిస్థితి ఇలాగుంది, నేను నిత్యముగా దేవుడి దగ్గర ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభా, ఇక ఎంతమంది ఎన్ని చెప్పినా నేను నిన్ను నమ్ముకుంటున్నాను ప్రభా, నీవే నాకు ఆరోగ్యాన్ని అయ్యా అని దేవుని అడగగలిగితే, ఒకవేళ నీ శారీరకమైన అనారోగ్యము కానీ నీ మానసికమైన అనారోగ్యం కానీ దేవుడు తొలగిస్తాడట. రెండో మాటకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ మానసికమైన అనారోగ్యము లేకపోతే శారీరమైన అనారోగ్యము నీకు తొలగిపోవాలనుకుంటే, రెండోదిగా ఇక్కడ ఒక మాట ఉంది, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము గురించి అయినను ఉండను, గుడార్థము గల వారిని నేను చెవి యొగ్గిదను. గుడార్థము కలిగిన వారిని అంటే నీ మనస్సు పూర్వకంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ కలుగుతున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను నిశ్చయముగా నా దేవుడు నన్ను ప్రతి విషయంలో కూడా నన్ను తప్పిస్తాడు అని నమ్మాలి. ఎన్నో ఆపదలు వచ్చినా ఆ ఆపదల నుంచి నువ్వు తప్పించబడతావని నువ్వు గ్రహించుకోవాలి. అప్పుడు నీకు ఆరోగ్యం కలిగింది.
అప్పుడు నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉంటావు. అంటే నువ్వు దేవుని గురించి, దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకోగలిగితే, మొదటగా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. రెండోది, దేవుని కొరకు నువ్వు కనిపెట్టాలి. ఖచ్చితంగా నీ పక్షంగా దేవుడు నీకు తోడే ఉండి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకా ఎటువంటి బలహీనత, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా నువ్వు కనుక నిశ్చయంగా దేవుణ్ణి నమ్మగలిగితే, ఆయన అంటాడు, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలిగింది, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. అటు కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడే ఉండును గాక. ఆమేన్.